హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్. మిర్రర్ వర్క్ స్టిచ్ చేయడం కోసం ఇది యాంకర్ థ్రెడ్ అండి. ఇలా నేను థ్రెడ్ని 2 పూసలు ఎక్కించుకున్నాను నిడిల్కి. చూడండి, నిడిల్ని కింది నుంచి పైకి తీస్తున్నాను మిర్రర్ స్టిచ్ వేయడానికండి. మిర్రర్స్ని ఫస్ట్ ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి అంటించేస్తే మిర్రర్స్ అనేవి అటు ఇటు కదలకుండా నీట్గా వస్తుందండి. వర్క్ అనేది కూడా ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళకు కూడా చాలా నీట్గా వస్తుంది. చూడండి, ఇలా స్టిచ్ వేసేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా అండి ఇలా స్టిచ్ వేస్తే స్క్వేర్ షేప్ వస్తుంది. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మధ్యలో అండి మిడిల్లో కూడా స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఈ వర్క్ అనేది చెప్పడం కన్నా కూడా అబ్జర్వ్ చేస్తే ఈజీగా అర్థమైపోతుందండి. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ఈజీగా అర్థమవుతుంది. ఇలా స్టిచ్ వేసేసాక ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ ఎలా వేసామో అలా స్టిచ్ వేసుకోవాలండి. స్క్వేర్ షేప్ వచ్చేలాగా మళ్ళీ ఒకసారి స్టిచ్ వేసుకోవాలి 4 సైడ్స్ కూడా. ఇలా స్టిచ్ వేసుకున్నాక చూడండి, బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడి నుంచైనా సరే అండి ఆ మిర్రర్ పక్క నుంచే నిడిల్ని పైకి తీయాలి. చూడండి, అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఇలా మిర్రర్ని మనం స్టిచ్ వేయద్దండి, ఆ థ్రెడ్ లోపల నుంచి బయటికి తీయాలి. చూడండి, ఇలా దూర్చాలి నిడిల్ని. ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి వేసేయాలి. గొలుసు కుట్టులా స్టిచ్ వేసుకోవాలండి. ఒక్క గొలుసు కుట్టు నేర్చుకుంటే ఎన్ని రకాలు స్టిచ్ వేసుకోవచ్చు అనండి. ఫ్లవర్ స్టిచ్ వేసుకోవచ్చు, మిర్రర్స్ స్టిచ్ వేసుకోవచ్చు, చాలా స్టిచ్ వేసుకోవచ్చు అండి. ఒక గొలుసు కుట్టు కాడకుట్టు నేర్చుకుంటే చాలండి, చాలా వర్కులు వచ్చేస్తాయి ఈజీగా మనకి. ఇంతేనండి. ఈ థ్రెడ్ నండి మనం బయటికి తీసాక ఇలా ఫింగర్ మధ్యలో పట్టుకోండి. ఇలా నిడిల్ని దూర్చాలి, లెఫ్ట్ నుంచి రైట్కి వేసేయాలి, నిడిల్ మొత్తం లాగేసేయాలి. అంతేనండి, చాలా ఈజీ మిర్రర్ స్టిచ్ చేయడం అనేది. చూసినాక ఎంత నీట్గా వస్తుందో. ఇలాగే మనం మొత్తం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఇలా నిడిల్ని బయటికి లాగేశాక మనం థ్రెడ్ని ఇలా ఫింగర్ కింద పెట్టండి. చూసినాక ఇలా ఫింగర్ కింద పెట్టండి. ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చూడండి, నేను ఆల్మోస్ట్ స్టిచ్ వేసేసాను. చాలా బాగా వచ్చింది కదండి మిర్రర్ అనేది. ఈ మిర్రర్ వర్క్ చేసుకోవడం చాలా ఈజీ అండి. నార్మల్ నీడిల్తోనే ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలాగే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఏదైనా బ్లాక్ కలర్ బ్లౌజ్ పైన పింక్, రెడ్, గ్రీను, ఎల్లో, వైట్ ఇలా మల్టీ కలర్స్తో మనం మిర్రర్ వర్క్ వేసుకున్నాం అనుకోండి, అన్ని శారీస్ మీదకి ఆల్మోస్ట్ సెట్ అయిపోతుందండి. ఫ్యాన్సీ శారీస్ కానివ్వండి, పట్టు శారీస్ మీదకి కూడా. ఇలా స్టిచ్ వేసేసుకున్నాక మనం నిడిల్ని కిందికి తీసేసి ఒక నాట్ వేసి థ్రెడ్ని కట్ చేసుకోవడమేనండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. సేమ్ ఇలాగేనండి. చిన్న సైజు మిర్రర్ అండి, దానికన్నా చిన్న సైజు, అది ఇంకా చిన్న సైజు అండి. సేమ్ వర్క్ అండి, కాకపోతే మిర్రర్ సైజ్ అనేది తగ్గుతుంది అంతే. చూసారా, ఇది కూడా ఎంత నీట్గా వచ్చిందో. అలాగే నేను ఇంకొకటి కూడా స్టిచ్ వేశానండి. 3 సైజెస్ మిర్రర్ స్టిచ్ వేసాను. చాలా బాగా వచ్చింది కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.